తిరుపతి తిరుచానూరు రోడ్డులో శ్రీ వెంకటసాయి ఎలక్ట్రికల్ వెహికల్స్ షోరూంను బుధవారం ఘనంగా ప్రారంభించారు. తిరుపతి తిరుచానూరు రోడ్డులోని శ్రీ పద్మావతి కళ్యాణ మండపం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వెంకటసాయి ఎలక్ట్రికల్ వెహికల్స్ షోరూంను బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సూరా సుధాకర్ రెడ్డి, గోపాల్ రెడ్డి అతిథులుగా హాజరై షోరూంను ప్రారంభించారు. అలాగే షోరూంలో నూతన తన్వాల్ ఎలక్ట్రికల్ బైక్ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా షోరూం అధినేత ఆవుల మునిరెడ్డి మాట్లాడుతూ, గత 40 ఏళ్లుగా టూ వీలర్స్ మెకానిక్ అనుభవంతో వినియోగదారులకు మరింత సేవ అందించే లక్ష్యంతో నూతనంగా శ్రీ వెంకటసాయి ఎలక్ట్రికల్ వెహికల్స్ షోరూంను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. షోరూంలో సరికొత్త అన్వాల్ ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాలను అందుబాటులోనికి తెచ్చినట్లు తెలిపారు. ఈ బైక్ సామాన్య ప్రజలకు సైతం అందుబాటులో ఉండే విధంగా 60,000 రూపాయల నుంచి 90,000 రూపాయల వరకు లభిస్తుందన్నారు. 80 నుంచి 120 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం కలిగిన ఈ వాహనంలో 5.6 బ్యాటరీలు ప్యారలల్ కనెక్షన్ కలిగి ఉంటుందని తెలిపారు. ఈ సదుపాయంతో ఏదైనా ఒక బ్యాటరీ పాడైనప్పుడు ఆ బ్యాటరీని మాత్రం మార్చుకునే సౌలభ్యం ఉంటుందని తెలిపారు. తద్వారా ద్విచక్ర వాహనదారులకు ఆర్థిక భారం పడకుండా వెంటనే దానిని సరిచేసుకునే సదుపాయం ఉంటుందని తెలిపారు. పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన ఈ సరికొత్త తన్వాల్ ఎలక్ట్రికల్ బైక్స్ వ్యాపారులు, ఉద్యోగులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపతి టూ వీలర్ మెకానిక్స్ అసోసియేషన్ నాయకులు లక్ష్మణరావు, జలంధర్, ప్రభు, కేశవ, గురు ఆచారి సభ్యులు పాల్గొన్నారు. తిరుపతిలో నూతనంగా ప్రారంభించిన ఓం నమో వెంకటేశయ్య. నేను తిరుపతిలో కొత్తగా తుల్మాల్ వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఓపెనింగ్ చేశాను. ఈ లక్ష్మీపురం సర్కిల్లో ఆ పద్మావతి కళాం ఎదురుగా కొత్తగా ఓపెన్ చేశాము. నేను టూ వీలర్ మెకానిక్ని. ఇప్పుడంతా కొత్తగా లేటెస్ట్గా కూడా ఎలక్ట్రిక్ బండ్లు అన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి అందరికీ ఎలక్ట్రిక్ బండ్లు కావాలంటారు. దానివల్ల ఈ కొత్త మోడలు ఆ రేటు తక్కువలో మోడల్ మంచి మోడల్ వచ్చినాయి. ఆ బండ్లు నేను ఇక్కడ ఓపెన్ చేశాను. మన తిరుపతిలోనే ఓపెన్ చేసిన లక్ష్మీపురం సర్కిల్లో. ఎవరికైనా కావాలంటే మన కస్టమర్లకి బెటర్ రేటుకి ప్రైజ్కి వస్తుందని కోరుకుంటాను. మన సూరా సుధాకర్ రెడ్డి అన్న ఇక్కడికి వచ్చి మన కంపెనీ ఓపెన్ చేశాడు. నమస్కారం, నమస్తే అండి. సో నేను ఇక్కడ తుల్మాల్ షోరూమ్ మేనేజర్ని మాట్లాడుతున్నాను యాక్చువల్గా. సో మనకి ఇక్కడ సైహై మోటార్స్ కొత్తగా తిరుపతిలో మనం ప్రారంభించాము యాక్చువల్గా DBR హాస్పిటల్ దగ్గర. సో ఏప్రిల్ అంటే ఇయర్లోనే మనం స్టార్ట్ చేశాము. సో ఇప్పుడు కరెక్ట్గా మనం ఇక్కడ ఇంకో సబ్ పాయింట్ కూడా మనం సబ్ డీలర్ పాయింట్ కూడా ఇక్కడ ఓపెన్ చేసాము డిఆర్ మన లక్ష్మీపురం సర్కిల్ దగ్గర. సో ఇక్కడ మనకి వెహికల్స్ మన దాంట్లో అరౌండ్ 12+ మోడల్స్ ఉన్నాయండి. సో ఈచ్ మోడల్ మనకి స్టార్టింగ్ ప్రైజే మనకి చాలా తక్కువ ప్రైస్ నుంచి మనకి 95,000 వరకు మనకి వెహికల్స్ వెళ్తాయి. అంటే మనకి బేస్డ్ ఆన్ ద వెహికల్ పైన మనకి మైలేజ్ మారుతూ ఉంటుంది. సో చాలా అంటే వెహికల్ కూడా చాలా అంటే కొత్త మోడల్స్ మన దాంట్లో ఎక్కువ ఉన్నాయండి. అంటే మోడల్ వైజ్ చాలా చూసుకుంటే మనకి కొత్త మోడల్స్ ఎక్కువ ఉంటాయి. సో మీకు మంచి కలర్స్తో కానీ అంటే మనకి మన దాంట్లో మెయిన్ ఏంటంటే 1,00,000కి 2 వెహికల్స్ మనం ఇస్తున్నాం అనమాట. సో 2 వెహికల్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో బేసిక్గా మనం ఏంటంటే మనం టార్గెట్ ఏంటంటే అంటే డైలీ మీరు ఛార్జింగ్ పెట్టుకోవడము. ఇప్పుడు మామూలుగా పెట్రోల్ సెగ్మెంట్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మనకి డైలీ పెట్రోల్ పోయడం చాలా కష్టంగా ఉంటుంది. సో అందుకని మన వెహికల్స్ ఏంటంటే 7 అవర్స్ ఛార్జింగ్ పెట్టుకుంటే మనకి ఈజీగా మనకి అరౌండ్ 70 కిలోమీటర్స్ మైలేజ్ వచ్చేలాగా మనకి వెహికల్స్ ఉన్నాయి. అలా సేమ్ టైం మనకి 120 కిలోమీటర్స్ వరకు మైలేజ్ వచ్చేలాగా మన దాంట్లో ఉన్నాయి. సో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. మీరు ఒకసారి మా DBR షోరూమ్ దగ్గరికి వస్తే ఒకసారి మీకు కొత్త అది ప్లస్ అట్ ద సేమ్ టైం ఈ సబ్ డీలర్ పాయింట్లో కూడా మనము కొన్ని వెహికల్స్ పెట్టాము, కొన్ని మోడల్స్ ఇక్కడ తీసుకొచ్చాము. సో మీరు దాన్ని ఒకసారి వచ్చి చూసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది ఏ మోడల్ ఎలా ఉంటుంది ఏంటి అని. సో ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్.